హాయ్ ఫ్రెండ్స్. బాబోయ్ స్వీటా అని బెంబేలెత్తిపోయే వాళ్ళకి భలే ఉంది అని లొట్టలేసుకుంటూ తినే స్వీట్ని మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అయన్నొద్దు, పాయింట్కి రా. అక్కడికే వస్తున్నా. చాలా మందికి షుగర్తో బాధపడుతూ అసలు స్వీట్స్ అవాయిడ్ చేస్తారు, కానీ ఇలా నేను చెప్పే చిట్కా ట్రై చేయండి, తప్పకుండా తిని తీరుతారు. స్వీట్సే తినలేదే అనుకోకుండా ఇలా ట్రై చేయండి. అసలేంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గిన్నె పెట్టి నెయ్యి వేసి హీట్ అయ్యాక మీకు నచ్చిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో పాలు పోసి మరగపెట్టుకోండి. పాలు మరుగుతుండగా సన్న సేమియాలు, అదేనండి మీకు తెలిసే ఉంటుంది, అవి వేసుకొని 5 నిమిషాల్లో దింపేయండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో మీ తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి. ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా మంచిది అనుకోండి. కొన్ని వాటర్ పోసి బెల్లం కరిగేదాకా స్టవ్ మీద ఉంచండి. బెల్లం కరిగాక పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పాలు సేమియాలు ఉన్నాయి కదా, దాంట్లో వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. తీపి కోసం బెల్లమే కాకుండా ఖర్జూరం, తాటి బెల్లం, తేనె పాకం కూడా వాడుకోవచ్చు. ఇంకా మన స్వీట్ విషయానికి వస్తే అంతా అయిపోయాక స్వీట్ నోట్లో పెట్టుకోగానే స్వర్గానికి స్వయంగా వెళ్ళి వచ్చామా అన్నంత హాయిగా ఉంటుంది. నన్ను నమ్మండి, ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.